హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వీడియో ఏంటి అంటే, ఇంకా నేనైతే వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇంకా వామ్మో ఈ యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కండిషన్ చూస్తే మత్తి పోతుంది అనిపిస్తుంది. ఇంకా మనం ఎంత ట్రై చేసినా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు అది ఏంటి అంటే, నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నా, ఇవైతే ఒలుస్తున్నా. వీటినే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంక ఇవి ఒలుచుకుంటే నేనైతే ఇప్పుడు మీతో వీడియో అయితే చేస్తున్నా. యూట్యూబ్ వాళ్ళు అయితే ఒక బిగ్ బాంబ్ వేసినారనమాట కొత్త క్రియేటర్స్కి. ఆల్రెడీ కొంచెం అంటే హాఫ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకైనా కావచ్చు, ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకైనా కావచ్చు, ముందు స్టార్ట్ చేసి వ్యూస్ లేని నాలాంటి వాళ్ళకైనా కావచ్చు, అంత పెద్ద బిగ్ బాంబ్ అనమాట. అదేంటి అంటే, ఇప్పుడు 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది కదా. 1 ఇయర్లో 4000 అవర్స్కే దిక్కులేదు, ఇంకా 8000 అవర్స్ అంట. ఇంక ఎప్పుడబ్బా మనం రీచ్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఆపేస్తా కూడా. 3 monthsలో 10 million వ్యూస్ షార్ట్స్కి వస్తే మానిటైజేషన్ అవుతుంది, ఫుల్ మానిటైజేషన్. ఇప్పుడు 3 monthsకి 20 million వ్యూస్ రావాలంట. ఏంది 50K 100Kనే వెళ్ళవు మన ఛానల్కి వ్యూస్. ఎక్కడ దాకా ఆపినా, ఫోన్ వచ్చింది మధ్యలో డిస్టర్బ్ అయిపోయినా. 3 monthsలో 10 million వ్యూస్కే దిక్కులేదు నాకైతే. ఇంకా నాలాంటి ఛానల్ నాకైతే మాత్రం అసలు 50K కూడా అసలు ఇంకొక వీడియో కూడా పోలేదు. ఇంకా నాకేం హోప్స్ ఉంటాయి అబ్బా, నేను అందుకే వదిలేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఒక చిన్న హోప్, ఒక వీడియో వైరల్ అయిపోయినా మన ఛానల్ ముందుకు వెళ్తుంది కదా అని ఒక హోప్తో చూస్తున్నా. ఈ రూల్స్ అన్నీ February 1st నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట. February 1, 2027 నుంచి 3 monthsలో 20 million వ్యూస్ వస్తే ఫుల్ మానిటైజేషన్. అండ్ ఇంకా 1 ఇయర్లో 8000 అవర్స్ వస్తే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అంట. మన ఛానల్ అంత రీచ్ వెళ్తుందని నేనైతే అస్సలు అనుకోవట్లేదు. గైస్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇట్లానే ముందుకు వెళ్తాను, కానీ సపోర్ట్ రావట్లేదు అబ్బా. లైవ్స్ పెట్టినా కూడా సపోర్ట్ రావట్లేదు. కొంచెం చూడొచ్చు కదా మన ఛానల్ని కూడా. అందుకే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా వీడియో మానేద్దామా అనిపిస్తుంది. ఇంకా చాలామంది హాఫ్ మానిటైజేషన్ అయిన వాళ్ళు, ఇంకో కొత్త వాళ్ళు అయితే లైవ్స్ అయితే మామూలుగా పెట్టట్లేదు. ఇంకా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు 4000 అవర్స్ ఎక్కడ 8000 అవర్స్ అక్కడ డబల్ చేసినారా. అంత డబల్ చేసినప్పుడు ఇంకా మామూలు కష్టం కాదు ఇది. అంటే ఇంకా ప్రతి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారని ఇట్లా చేసినారో, మరి ఇంకెందుకు చేసినారో అర్థమవుతలేదు. కానీ చాలా మార్చేసినారు. అస్సలు ఇట్లా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సర్లే నిదానంగా వెళ్దాంలే చేసుకుందామని అనుకుంటున్నా, కానీ ఇట్లయితే అస్సలు అనుకోలేదు. ఏమంటారా, వీడియోస్ పెట్టమంటారా, ఆఫ్ చేయమంటారా? నేనైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి అని అనుకుంటున్నా, కానీ మీకు నుంచి అయితే నాకు సపోర్ట్ లేదు. ఇది చెప్పాలంటే ఆ బిగ్ అప్డేట్ కంటే ఈ ఏమంటారు, ఆ బిగ్ అప్డేట్ కంటే నాకు మీ నుంచి సపోర్ట్ రావట్లేదని నాకు ఈ ఛానల్ ఆపేద్దామని అనుకుంటున్నా. అయినా ఇంత సడన్గా యూట్యూబ్ వాళ్ళు ఇట్లా చేంజ్ చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఇంకా ఎంతమంది స్టార్ట్ చేద్దామని అనుకుంటారో. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా తిక్కమకైతే పడుతుంటారు ఇప్పుడు మానిటైజేషన్ చేయించుకోవడానికి. ఇంకెంత టైం లేదు. ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ వదిలేస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 months ఉందంతే. ఈ 5 months లోపు మనం మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయితేనే మన ఛానల్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలిజిబుల్ కాకపోతే February 1st నుంచి మళ్ళీ 8000 వాచ్ అవర్స్కి వెళ్ళిపోతాము. అప్పుడు ఇంకా చాలా 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 కష్టము. సో ఇదే గైస్ ఈ వీడియో. నా అభిప్రాయానికి మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయాలా వద్దా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.